हेलो अंदर की नमस्ते एट्लुन्नारू होप यू ऑल आर डूइंग ग्रेट वेलकम बैक टू यूट्यूब चैनल आपका ट्रैवलर सरिकोत्त व्लॉग की स्वागतम सुस्वागतम। సో ఈరోజు వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నాము అంటే యాక్చువల్లీ ఇది డైలీ అబ్జర్వేషన్ వ్లాగ్ ప్లస్ ఇప్పుడు వెళ్ళేది ప్లాంట్ నర్సరీకి వెళ్తున్నాము. కొన్ని సీడ్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి నర్సరీలో. అండ్ ఎందుకు అంటే ఫెబ్లో ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు ఒక హ్యూజ్ రైడ్ ప్లాన్ చేస్తున్నాము. సో ఎట్లా వెళ్తున్నాం కదా చెల్బాయి అంత దూరం వెళ్తున్నాం కదా, సరే మన ఎండ్ నుంచి ఏమైనా చేద్దాము ఎన్వైరన్మెంట్కి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని సో వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఈజ్ ప్లాంట్స్ తీసుకొని మేము ఎక్స్ప్లోర్ చేసే ప్రతి ఒక్క ప్లేస్లో యూఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ అ సీడ్. అంటే మేము వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేసెస్ దగ్గర మేము ఒక సీడ్ని నాటుతాము. అది కూడా మన సబ్స్క్రైబర్స్ నేమ్ మీద. అది ఎట్లానో ఏంటిది అని చెప్పేసి ఇంకో 1 వీక్లో ఒక వీడియో వస్తుంది. యాక్చువల్లీ ఆ రైడ్కి కొంతమంది సపోర్టింగ్ పార్ట్నర్గా అగ్రీ చేసినారు. సో వాళ్ళకి హ్యూజ్ థ్యాంక్స్. అండ్ వాళ్ళు ఎవరు అనేది చెప్పేసి అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. సో అట్లా ప్లాన్ చేశాను. ఎట్లా వెళ్తున్నాం కదా అంత దూరము, సో ఎన్విరాన్మెంట్కి కూడా మనం ఏమని చేద్దాము మన ఎండ్ నుంచి అని చెప్పేసి వీ హ్యావ్ డిసైడెడ్. నర్సరీ ఎక్కడ అంటే మన మాసప్ ట్యాంక్ దాటాక రైట్ సైడ్లో తులసి నర్సరీ, చాలా ఫేమస్ నర్సరీ. అన్నీ మనకు హోల్సేల్ ప్రైసెస్లో దొరికిపోతాయి. మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. మనకి హెర్బల్ రిలేటెడ్ ప్లాంట్స్ కావాలన్నా మనకి అక్కడ దొరుకుతాయి. హైదరాబాద్లో ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్లాంట్స్ మనకి A to Z ఏమన్నా చిన్న డిసీజెస్ ఉన్నా దానికి రిలేటెడ్ కొన్ని ప్లాంట్స్ లీవ్స్ వాడితే లేకపోతే ఆ ప్లాంట్స్ వాడితే తగ్గిపోతాయి. సో అట్లాంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్లాంట్స్ మనకి A to Z ఎట్లాంటి ప్లాంట్స్ కావాలన్నా ప్రగతి రిసార్ట్స్, చాలామందికి ఐడియా ఉంటుంది ప్రగతి రిసార్ట్స్. అక్కడే వాళ్ళ ఆయుర్వేదిక్ నర్సరీ ఉంటుంది. హైదరాబాద్లో చాలా ఫేమస్. సిటీలో ఉన్న వాళ్ళు కూడా అవుట్స్కర్ట్స్కి పోయి అంత లాంగ్ ట్రావెల్ చేసేసి అక్కడ ఉన్న చెట్లను తీసుకొచ్చుకుంటారు. సో ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్లాంట్స్ మీకు ఏమైనా కావాలంటే ప్రగతి రిసార్ట్స్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ క్యాజువల్గా లిమిటెడ్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని ఆయుర్వేదిక్ అట్లాంటివి, నార్మల్ రెగ్యులర్ యూసేజ్ ప్లాంట్స్ రిలేటెడ్ కావాలనుకుంటే నేను ఇప్పుడు వెళ్ళబోయే తులసి నర్సరీస్ బెస్ట్ అండ్ రికమెండెడ్. కావాలంటే మీరు రివ్యూస్ కూడా చూసుకోవచ్చు గూగుల్లో. అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు కస్టమర్స్ తోటి. మనకు రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ ప్లాన్స్ని ఇస్తూ ఉంటారు, సజెషన్స్. యాక్చువల్లీ జస్ట్ పోయేసి వద్దాము అని చెప్పేసి మా ఫ్రెండ్ అంటే నేను అనుకున్నాను ఎట్లా వెళ్తున్నాం కదా అంత లాంగ్, వై షుడెంట్ వి డూ సంథింగ్ ఎల్స్ డిఫరెంట్ అని చెప్పేసి ప్లాన్ చేసిన. వెళ్ళే ప్రతి ఒక్క ప్లేస్లో మన సబ్స్క్రైబర్స్ గుర్తుకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుగా ఒక సీడ్ని పెడదాము. ప్రతి ఒక్క ప్లేస్లో ఎక్స్పోర్ట్ చేసే ప్రతి ఒక్క ప్లేస్లో పెడదామని చెప్పేసి డిసైడ్ అయినాము. సో ఈరోజు వెళ్తున్నాము సీడ్స్ తీసుకొని. ఇంకో 1-2 డేస్లో సీడ్ బాల్స్ ప్రిపేర్ చేసేసి అంతా అరేంజ్మెంట్ చేసుకోవాలి. Feb 1st స్టార్ట్ అవుదాము అని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాము. వన్స్ అంతా సెట్ అయిపోయాక స్టార్ట్ అయిపోతాము. అండ్ బండికి లాస్ట్ సర్వీసింగ్ కూడా ఇచ్చేద్దాము అనుకుంటున్నాను. బికాస్ 10,000 kilometers రైడ్ మధ్యలో సిచ్యువేషన్స్ ఎట్లుంటే తెలియదు, రోడ్స్ ఎట్లుంటే తెలీదు. సో బెటర్ పోతే పోయినాయి. లాస్ట్ సర్వీస్ నాది ఉంది ఫ్రీ.
హిమాలయన్ లాస్ట్ సర్వీస్ 6th సర్వీస్ ఉంది, సారీ 4th సర్వీస్ ఇచ్చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. ప్రజెంట్ అయితే బైక్లో అయితే ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పటివరకు. సో ఇచ్చే టైం వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి కూడా చెప్పేసాలి. అండ్ డిస్క్ ప్యాడ్ చేంజ్ చేయాలన్నాడు, అదొక డిస్క్ ప్యాడ్ ఒక చేంజ్ చేపిస్తే బండి పర్ఫెక్ట్ అయిపోతుంది. అండ్ ప్యానియర్స్ ఇంకా టాప్ బాక్స్కి స్టిక్కరింగ్ వర్క్ ఉంది, కొన్ని స్టిక్కరింగ్ వర్క్స్ ఉన్నాయి. అది కోటికి వెళ్ళిపోతే జస్ట్ 2-3 అవర్స్లో పని అయిపోతుంది. అండ్ డెకాథ్లాన్లో కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి, క్యాంపింగ్ రిలేటెడ్ అవన్నీ తీసుకుంటే ఆల్ సెట్. అండ్ నా అప్కమింగ్ రైడ్కి సౌత్ ఇండియాలో నాకు తెలిసి తక్కువ మంది ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసినారు అని అనుకుంటున్నాను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ దట్. ఒకవేళ చేసి ఉంటే చాలా తక్కువ మంది చేసినారు అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ ఈ రైడ్ సక్సెస్ఫుల్లీ అవ్వాలి అని అనుకుంటున్నాను. బికాజ్ నా డ్రీమ్ రైడ్ ఇది, నా అప్కమింగ్ రైడ్ వచ్చేసి నా డ్రీమ్ రైడ్ యాక్చువల్లీ. సో నేచర్ కానీ సీనరీ కానీ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అట్లాంటి సీనరీస్ ఉంటాయి. మనం పోయే టైంకి అంతా కూల్ డౌన్ అయ్యి అంతా సెట్ రైట్ ఉంటే మనకి అయిపోతుంది, కిరాక్ వ్లాగ్స్ వచ్చేస్తాయి. మనకి ఇది నర్సరీ, మనకి A to Z అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి, ఇండోర్ అవుట్డోర్ ఎనీ టైప్ ఆఫ్ రిలేటెడ్. మన పాట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. నేను వీళ్ళ నంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్టెడ్ ఉన్న కాంటాక్ట్ అవ్వచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి మనకి, చాలా అంటే చాలా డిఫరెంట్. అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకున్నాక ఇంకా లోపల దాకా ఉంటుంది నర్సరీ మనకి, చూసుకోవచ్చు. బాన్సాయ్ రిలేటెడ్ ప్లాంట్స్, బాన్సాయ్స్లో వెరైటీస్ కూడా దొరుకుతాయి. వెజిటేబుల్ సీడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్, ఆయుర్వేదిక్ ప్లాంట్స్, A to Z మనకు అన్నీ దొరుకుతాయి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను ఈ సీడ్స్. ఇంకా అక్కడ లోపల కూడా ఉన్నాయి కొన్ని సీడ్స్, లోటస్, బంతిపూల చెట్టు, చామంతి అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గెటింగ్. అండ్ హోల్సేల్ ప్రైస్ కూడా చాలా చీప్ ఉంటాయి కంపేర్ టు వేరే నర్సరీస్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. పాట్స్, పెస్టిసైడ్స్, సో మొత్తం అప్రాక్సిమేట్ 30 ప్యాకెట్స్ తీసుకున్నాను. రౌండ్ ఫిగర్ ఒక 2,000 to 3,000 సీడ్స్ ఉండొచ్చు. సో ఈ సీడ్స్ అన్నీ మళ్ళీ సీడ్ బాల్స్ లెక్క ప్రిపేర్ చేసి ప్యాక్ చేసేయాలి. తర్వాత వెళ్ళిన ప్లేసెస్కి విల్ బి డ్రాపింగ్ దెమ్. ఈ ప్యాకెట్స్ మనకి 600 కాస్ట్ అయింది. A to Z నేను నంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎట్లాంటి రిలేటెడ్ ప్లాంట్ అండ్ ప్లాంట్ యాక్సెసరీస్ కావాలన్నా తులసి నర్సరీ. సో చాలా బెస్ట్
బెస్ట్ డీల్ దొరుకుతాయి మనకి. ఇలా హ్యూజ్ క్వాంటిటీలో సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ మనకు కావాలనుకున్న కాంటాక్ట్ చేసి. అన్న పేరు శ్రీను. నేను బయటకి ఒకసారి బోర్డు చూపిస్తాను, మీకు కూడా ఐడియా ఉంటుంది. తులసి నర్సరీ అసెప్ట్ టైం దగ్గరికి వచ్చేసి మనం గూగుల్లో సెర్చ్ చేసినా మనకి ఈజీగా దొరుకుతుంది. లార్జ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కూడా కావాలంటే వాళ్ళు సప్లై చేస్తారు. సో కాంటాక్ట్ అవ్వండి నీడెడ్. సో దట్స్ ఇట్, తులసి నర్సరీ. సీడ్స్ తీసుకున్నాం. ఇప్పుడు రిటర్న్ ఇంటికి ఆ సీడ్స్ని ఇప్పుడు అంతా సెట్ చేసేసి మట్టి తీసుకొని, మట్టి ఇట్లానే ఉంది, ఆ మట్టిని తీసుకొని అంతా సెట్ చేసేసి రేపు ఆర్ ఎల్లుండి సీడ్ బాల్స్ ప్రిపరేషన్ చేయాలి. 30 సీడ్ ప్యాకెట్స్ తీసుకున్నాము. అప్రాక్సిమేట్గా 2,000 to 3,000 సీడ్స్ వస్తాయని అన్నాడు. అండ్ కాస్ట్ వచ్చేసి 600 అయింది. చూడాలి, 2,000 to 3,000 వస్తే ఫైన్, బెటరే. తక్కువ పడితే మళ్ళీ తీసుకోవచ్చు. యాక్చువల్ నేను 2,000 అనుకున్నాను. సో అది మొత్తము మనం ప్లేసెస్ కవర్ చేసే స్టేట్స్ వచ్చేసి నియర్లీ 10 స్టేట్స్ని కవర్ చేస్తాము. అన్ని టాప్ మోస్ట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, మస్ట్ విజిట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మర్చిపోకండి, సపోర్ట్ ఇవ్వండి. అండ్ అంతే ఈరోజు వ్లాగ్ ఇక్కడ వరకే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చిన ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్, బాయ్.